నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మించగలరు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలరా అని ఆయన అడుగుతా, యేసు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉంది. మీరు క్రొత్తగా జన్మించవద్దని నేను నీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురు, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ